కేవలం రూ. 628 పెట్టుబడితో మన ఆర్థిక పరిస్థితిని మార్చుకోవడం సాధ్యమేనా? ఒక టీషర్ట్ బిజినెస్ మోడల్ అవుననే అంటోంది. ఈరోజు ఆ మోడల్ వెనక ఉన్న లాజికేంటో, అది నిజంగా ఎలా పనిచేస్తోందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా చాలా మంది పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడదాం. ఆ తర్వాత ఈ రూ. 628 అవకాశం ఏంటో చూసి, దాని ప్యాసివ్ ఇన్కమ్ లాజిక్, ముఖ్యంగా ఆ 0.4% కమిషన్ సిస్టమ్ని అర్థం చేసుకుందాం. చివరగా ఇది ఎలాంటి ప్రయోజనాలని అందిస్తుందని చెప్తున్నారో విశ్లేషిద్దాం. సరే, ముందుగా అసలు ఈ బిజినెస్ ఐడియా ఎవరిని ఉద్దేశించింది? చాలామంది తమ జీవితంలో ఎదుర్కొనే కొన్ని కామన్ ఆర్థిక సమస్యలను చూస్తే మనకు దీనికి సమాధానం దొరుకుతుంది. ఇదే చాలామందికి కనెక్ట్ అయ్యే మాట కదూ. ఎంత కష్టపడి పనిచేసినా లైఫ్లో పెద్దగా మార్పు ఏమీ లేదనే ఒక నిరాశ. ఈ వ్యాపార ప్రతిపాదనకు ఇదే స్టార్టింగ్ పాయింట్. ఈ ఎమోషనల్ కనెక్షన్తోనే మొదలవుతుంది. సో ఈ మోడల్ ఎవరిని టార్గెట్ చేస్తుందంటే, ఉద్యోగం లేక ఇబ్బంది పడేవాళ్లు, జీతం సరిపోక బాధపడేవాళ్లు, కుటుంబ ఖర్చులు పెరిగిపోయి ఏం చెయ్యాలో తెలియనివాళ్లు, ఇలాంటి వాళ్లందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ల సమస్యలనే పరిష్కారానికి పునాదిగా చూపిస్తుందన్నమాట. ఓకే, ప్రాబ్లం చూశాం కదా, ఇప్పుడు ఆ సమస్యకు వీళ్ళిస్తున్న సొల్యూషన్ ఏంటో చూద్దాం. అదే తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే ఒక టీ-షర్ట్ వ్యాపారం. ఈ మొత్తం బిజినెస్ మోడల్కి గుండెకాయ లాంటిది ఈ నంబర్ రూ. 628. ఇది చాలా తక్కువ, ఇంకా చాలా స్పెసిఫిక్గా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్లక్కూడా ఇది చాలా తేలికైన అవకాశంగా కనిపిస్తుంది. ఇక్కడ విషయమేంటంటే, టీ-షర్ట్ అనేది కేవలం ఒక వస్తువు కాదు. ఈ ప్రతిపాదన ప్రకారం అది మన ఆర్థిక స్వేచ్ఛకు దారిచూపే ఒక పెద్ద అవకాశానికి సింబల్ అన్నమాట. సరే, డబ్బులు పెట్టాం, అంతా బానే ఉంది. మరి సంపాదన సంగతేంటి? అసలు ఏ పని చేయకుండానే డబ్బులు సంపాదించవచ్చు అని ఈ మోడల్ చెప్తోంది. ఆ ప్యాసివ్ ఇన్కమ్ వెనుక ఉన్న లాజికేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. అవును, అందరికీ వచ్చే డౌట్ ఇదే. ఏమీ చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి అనేది చాలా సహజమైన ప్రశ్న. మరి దీనికి ఈ మోడల్ ఎలాంటి సమాధానమిస్తుందో చూద్దాం. ఈ మోడల్లో ప్యాసివ్ ఇన్కమ్ అనే పదానికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. మనం సాధారణంగా అనుకునే స్టాక్స్, రెంట్లు లాంటిది కాదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, కంపెనీ మనకు కొంతమంది సభ్యులను కేటాయిస్తుంది, వాళ్ల పనితీరు ఆధారంగా మనకు కమిషన్ వస్తుంది. మొత్తం ప్రాసెస్ చాలా సింపుల్ అంట. రెండు స్టెప్స్. ఒకటి, రూ. 628 పెట్టి ఒక టీషర్ట్ కొనడం. 2, కంపెనీ మనకు 10 మంది సభ్యులతో ఒక నెట్వర్క్ను కేటాయించడం. ఇక్కడే ఈ రెండో స్టెప్లోనే ఆదాయం జనరేట్ అయ్యే మెకానిజం మొదలవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ సంపాదనను నడిపించే ఆ స్పెసిఫిక్ నంబర్ గురించి ఇంకాస్త డీప్గా చూద్దాం. 0.4%. ఈ మొత్తం ఆర్థిక నిర్మాణం ఈ ఒక్క నెంబర్ చుట్టూనే తిరుగుతుంది. ఈ కమిషన్ శాతమే ఈ మోడల్ ప్రకారం మన ఆదాయానికి మూలం. సింపుల్గా చెప్పాలంటే, ఆ 10 మంది సభ్యులు ఎంత సంపాదిస్తే దాన్లోంచి మనకు 0.4% వస్తుందన్నమాట. అంటే మన ఆదాయం డైరెక్ట్గా వాళ్ల పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు, మీ నెట్వర్క్లో ఒక సభ్యుడు రూ. 10,000 సంపాదించారనుకోండి. అందులో 0.4% అంటే మీకొచ్చేది రూ. 40. అంటే మనకొక మంచి అమౌంట్ రావాలంటే ఆ నెట్వర్క్లోని 10 మంది కలిసి చాలా పెద్ద మొత్తంలో సంపాదించాల్సుంటుందన్నమాట. సరే, ఈ నంబర్స్, లెక్కలు కాసేపు పక్కన పెడితే, అసలు ఈ సంపాదన వల్ల మన లైఫ్లో ఎలాంటి మార్పు వస్తుందని చెప్తున్నారు? ఇప్పుడు దాని వెనుకొన్న ఎమోషనల్, ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ ప్రతిపాదన మన ముందుంచే చిత్రం ఇదే. ఒకవైపు స్ట్రెస్తో నిండిన ఆఫీస్ జాబ్, మరోవైపు ఎలాంటి ప్రెషర్ లేకుండా ఇంట్లోనే సౌకర్యవంతంగా పనిచేసుకునే ఫ్రీడమ్. రెగ్యులర్ జాబ్కి ఇదొక ఆల్టర్నేటివ్గా చూపించబడుతోంది. ఈ ప్రతిపాదనలో ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, ఆ డబ్బుతో మనవాళ్లని, ముఖ్యంగా తల్లిదండ్రులని సంతోషపెట్టగలగటం, ఆర్థిక ప్రయోజనం కంటే కూడా ఈ కుటుంబ బాధ్యత అనే ఎమోషనల్ యాంగిల్ చాలామందిని కదిలిస్తుంది. ఓకే, ఫైనల్గా ఇదంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? ఈ మోడల్ మనకిచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి? వాళ్ల పిచ్ సారాంశం చూద్దాం. మొత్తం మీద వాళ్ళిచ్చే హామీలు ఇవే. నిరుద్యోగులకు ఇదొక దారి చూపిస్తుందట, తక్కువ జీతం ఉన్నవాళ్లకు అదనపు ఆదాయమిస్తుందట, అంతేకాదు లైఫ్ టైం ఇన్కమ్ కూడా వస్తుందట. ఇదొక కొత్త ప్రారంభమని చెప్తున్నారు.
చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే: ఒక టీషర్ట్ నిజంగా ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగలదా? ఈ వ్యాపార నమూనా వెనక ఉన్న లాజిక్ని మనం స్టెప్ బై స్టెప్ చూశాం. ఇప్పుడు ఈ వాగ్దానాలను పరిశీలించి ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం.